ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుందాం. కనుమ రోజు పశుపూజ ఎందుకు చేస్తారు? మన భారతీయ సంస్కృతిలో ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విశిష్టత మనకి కనిపిస్తుంది. కేవలం మనం మాత్రమే పండగని రకరకాలుగా వండుకొని తినడం కాదు, ప్రకృతి పట్ల పశుపక్షాదుల పట్ల కూడా దయ కలిగి ఉండాలని మనకి శాస్త్రం చెప్తోంది. ఆ సందర్భంలోనే మనం కనుమ పండగ రోజు పశు పూజ చేయాలని చెప్పేసి మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. పశువులకి పూజ చేయటం ఎందుకు? కొంతమంది అంటూ ఉంటారు, చెట్టుకి పుట్టకి పశువుకి అన్నిటికీ కూడా మీరు పూజిస్తూ ఉంటారు అని. నిజమే, మనకి ఉపయోగించేటువంటి ప్రతి వస్తువులోనూ భగవంతుణ్ణి చూడడమే మన సాంప్రదాయంలో ఉండేటువంటి విశిష్టత. మనకి ఏది ఉపయోగపడితే దాన్ని భక్తిభావంతో భగవంతుడిగా భావించి దాన్ని పూజిస్తాం. పశువులకెందుకు పూజిస్తాం? అది పశువు కదా, దానికెందుకు పూజ అనేటువంటి ఈసరింపు మన సంస్కృతిలో లేదు. పశువులు మనకి దుక్కి దున్నుతాయి, పంటను అందిస్తాయి, ధాన్యం బస్తాల్ని మోస్తాయి, నాగలి పట్టి దున్నుతాము. అలాంటప్పుడు ఆ పశువుల గిట్టలకు ఉండేటువంటి శక్తి, ఆ పశువులు భూమిలో నడవటం వలన భూమి సారవంతం అవుతుందిట. మనకి ట్రాక్టర్లతో దున్నటం వలన వానపాములు చచ్చిపోతూ ఉన్నాయిట. అసలు పంటలు బాగా పండటానికి వానపాములు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటిది వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేటువంటి వాళ్ళని, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉండే వాళ్ళని అడిగితే చెప్తారు. వ్యవసాయం తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. భూమి సారవంతం కావాలి అంటే వానపాములు ఉండాలి. ట్రాక్టర్లతో దున్నితే అవన్నీ కూడా చనిపోతాయిట. అదే నాగలి పెట్టి ఎడ్లను తోలుతూ భూమిని దున్నితే భూమి సారవంతం అవుతుందిట, వానపాములు చావకుండా ఉంటాయి. తర్వాత భూసారం కూడా పెరుగుతుందిట ఆ గిట్టలతో అవి తొక్కడం వలన. అంటే భూమిని సారవంతం చేస్తున్నాయి, దుక్కి దున్నుతున్నాయి, మనకి ధాన్యాన్ని మోస్తూ ఉన్నాయి. మనకి పశువులు, మరి ఆవులైతే పాలిస్తాయి, ఎడ్లయితే దున్నుతున్నాయి. ఇన్ని రకాలుగా మనకి అవి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాయి. అంటే పాడిని, పంటను అందించడానికి మూల కారణమైనటువంటిది మనకి పశువులు. అవి గేదెలు కావచ్చు, లేదా మనకి ఎద్దులు కావచ్చు, ఆవులు కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగంగా ఉంటూ ఉన్నాయి. అందుకని వాటిని పూజించటం మనకి అవి శ్రమించి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. వాటికి మేత వేయటం తప్ప మనం వాటికి ఏమీ డబ్బులు ఇవ్వటం లేదు కదా. మనుషులకైతే ఇంత కావాలి అంత కావాలి అని ఉంటుంది, వాటికేమీ అక్కర్లేదు. పరిశుభ్రంగా కడగటం, అవి తిన్నంత వాటికి ఆహారం పెట్టడం మాత్రమే మన బాధ్యత. అవి ఒళ్ళు అలసిపోయేలాగా శ్రమించి మన కోసం కష్టపడతాయి. అలా మన కోసం జీవితాంతం కష్టపడేటువంటి పశువులని పూజించటం మన సాంప్రదాయం. పూజించటం అంటే ఏం చేయాలి? కనుమ పండుగ రోజు ప్రత్యేకంగా పశువులన్నిటినీ, అంటే ఎద్దు కావచ్చు, ఆవు కావచ్చు, వాటన్నిటినీ కూడా పరిశుభ్రంగా వాటిని కడగటం, పశువుల శాలలన్నీ కడగటం, వాటి కొమ్ములకి అలంకరించడం, రంగులు వేయటం, వాటికి గజ్జెలు కట్టడం, అవి నడుస్తూ ఉంటే అందంగా ఆనందంగా మురిసిపోవటం మన వాళ్ళు చేస్తూ ఉంటారు. గంగిరెద్దుల్ని తిప్పుతూ ఉంటారు. ఆ తర్వాత ఎడ్ల పంద్యాలు వేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఏమిటంటే, ఇప్పుడు మనకి కొత్త పంట వచ్చింది కాబట్టి సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా ఆ రోజు పశువుల కోసం అని చెప్పేసి పులగం వండి పశువుల శాలలో పూజ చేసి పశువులకి అన్నీ కూడా వాళ్ళకి ఆహారం పెట్టాలి. వాటన్నిటికీ కూడా ఈ పులగం తినిపించాలిట. అలా తినిపిస్తే
భగవంతుడి అనుగ్రహం వీళ్ళకి లభించి మళ్ళీ వచ్చే సంవత్సరం వీళ్ళకి పంట బాగా పండుతుందిట. ఆ నందీశ్వరుడి అనుగ్రహం వీళ్ళకి లభిస్తుందిట. అందుకని తప్పనిసరిగా పశు పూజ చేయాలి అంటారు. పశువులకి ఆహారం కడుపు నిండా పెట్టాలి అని చెప్తారు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? పాల వృద్ధి కోసం అని చెప్పేసి ఏమేమి చేయకూడదో అవన్నీ చేసేస్తూ ఉన్నారు. పశువుల పెంపకం అంటే మామూలు విషయం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అవి మనకి ఎలాంటి ధనధాన్యాల్ని సమకూరుస్తూ ఉన్నాయో, అవి శ్రమించి మన జీవితాన్ని ఎలా కాపాడుతూ ఉన్నాయో, కేవలం వాటికి ఆహారం పెడితే చాలు. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తోంది? మనకి శ్రమించేటువంటి ప్రతి అంటే చెట్టు కానీ, పుట్ట కానీ, పశువు కానీ వాటిని మనం ఆరాధనాభావంతో చూడాలి, కృతజ్ఞతాభావంతో చూడాలి అని మన సంస్కృతి మనకి చెప్తోంది. మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా కనుమ పండగ రోజు పశువులన్నిటికీ పూజ చేయాలి అని చెప్పేసి నిర్దేశించి చెప్తూ ఉన్నాయి. కనుమ రోజు పక్షి పూజ ఎందుకు చేయాలి? మన సంస్కృతిలో పక్షిని కూడా పూజించేటువంటి సాంప్రదాయం అనేది. రోజు కూడా మనకి పక్షుల కోసం తప్పనిసరిగా కొంత ముద్ద బయట పెట్టాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. ఏ వ్యక్తి అయినా ఇంట్లో వండిన తర్వాత భగవంతుడికి నివేదన చేసిన తర్వాత బయట కుక్కకి పెట్టాలి. ఆ తర్వాత ఒక ముద్దైన అన్నం తీసి పక్షుల కోసం వాకిట్లో పెట్టాలిట. అది ఏ పక్షి అయినా సరే పక్షులు తినాలి. తినే ముందు ఇంట్లో యజమాని ఆచమనం చేసే ముందు పక్కన కొన్ని మెతుకులు క్రిమికీటకాల కోసం వదిలి ఆ తర్వాత మాత్రమే భోజనం చేయాలిట. అంటే పక్షులకి నిత్యం కూడా ఆహారం వేయాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. పక్షులకు పెట్టకుండా మనం ముద్ద నోట్లో పెట్టుకోకూడదు అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం చెప్తోంది. అంతేకాదు, ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు? పక్షుల కోసం కాకి పిండమని కాకి కోసం పెడతారు. ఆ కాకి ముడితేనే పితృదేవతలు అంటే మనం తినటమే కాదు, బ్రతికి ఉన్న వాళ్ళకే కాదు, మన పితృదేవతలు సంతోషించాలి అంటే కూడా పక్షికి పెట్టేటువంటి సాంప్రదాయం మనకి ఉంది. కాకి ఆ అన్నం ముడితేనే వాళ్ళ పితృదేవతల కోరికలు తీరినట్టు, వాళ్ళు వచ్చి అక్కడ ఆహారాన్ని తీసుకున్నట్టుగా భావిస్తుంది మన సాంప్రదాయం. అది పక్కన పెడితే అసలు కనుమ రోజు పక్షి పూజ ఎందుకు చేయాలి అంటే, పక్షుల్ని తెచ్చి పశువుల్ని అలంకరించినట్టుగా పక్షుల్ని మనం అలంకరించం. పక్షుల్ని పట్టుకుని బంధించకూడదు. కాకపోతే పక్షి పూజ అంటే కేవలం వాటికి ఆహారం వేయటాన్ని పక్షి పూజగా ఇక్కడ భావిస్తారు. అయితే పక్షులకి కనుమ పండుగ రోజు ఎందుకు పెట్టాలి? దీనిలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి అంటే, పంటలు ఉన్నప్పుడు ఏమిటంటే అనేక రకాలుగా పక్షులు వచ్చి పంటల మీద వాలి వాటన్నిటినీ కూడా తినేస్తూ ఉంటాయి. అంటే పంట చేతికి రాకముందే, పంట పూర్తిగా అక్కడ ఉండేటువంటి చెట్లు ఎదగక ముందే, ఫలసాయం పూర్తిగా మనకి రాకముందే పక్షులన్నీ పంటల్ని నాశనం చేస్తాయని అక్కడ దిష్టి బొమ్మల్ని పెట్టి పక్షులు అక్కడికి రాకుండా శబ్దాలు చేస్తూ పక్షుల నుంచి పంటని కాపాడుకుంటూ ఉంటారు. అయితే ప్రకృతి సహజంగా ఉండేటువంటి పక్షి ఆహారం తినకుండా మనం దాన్ని నిషేధిస్తున్నాం కాబట్టి, అంటే మన స్వార్థం కోసం పంట మనకి రావాలి కాబట్టి ఆ పక్షుల్ని మనం పంటలోకి రాకుండా కాపాడుతూ ఉన్నాం, పంటని కాపాడుకుంటూ ఉన్నాం. అందుకని ఏం చేస్తారంటే, పంట చేతికి వచ్చిన తర్వాత మొక్కుబళ్ళు చేస్తారు. ఇష్టదైవం ఎక్కడ ఉంటే ఆ ఇష్టదైవం దగ్గర పక్షుల కోసం అని చెప్పేసి ఈ పంటకు వచ్చినటువంటి అంటే వరి పంట వస్తే వరి కంకులని, లేదా ఏ పంట వస్తే ఆ పంటను కొంత అక్కడ కట్టేస్తాము, పక్షుల కోసం పెడతాము అనేటువంటి మొక్కుబళ్ళు చేస్తూ ఉంటారు. పుష్యమాసంలో మనకి ముఖ్యంగా వచ్చేటువంటిది ఎక్కువగా వరి పంట బాగా వస్తుంది. ఈ వరి పంట వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, వరి వెన్నుల్ని తీసి అంటే ఆ వడ్లని పూర్తిగా తీయకుండానే, దాన్ని తాలు తీయకుండానే, ఆ వడ్లను తీసుకోకుండానే వరి కంకుల్ని తెచ్చి, వెన్నుల్ని తెచ్చి దేవాలయాల్లో తోరణాల్లాగా కట్టేస్తూ ఉంటారు. అన్నపూర్ణేశ్వరి ఆలయంలో చూస్తే కాశీక్షేత్రంలో మనకి ఆశ్చర్యం వేస్తుంది. అమ్మవారి గుడి మొత్తం కూడా ఎక్కడ చూసినా వరి కంకులతో అలంకరణ చేస్తారు. అమ్మవారికి వరి కంకులతో కిరీటాలాగా అలంకారం చేస్తారు. అన్నపూర్ణ ధాన్యలక్ష్మి అంటే ఈవిడ అనేలాగా అలంకారం చేస్తారు. ఎందుకు అంటే, ఎవరి నుంచి మనం దేన్ని పొందుతూ ఉన్నామో అది వారికి సమర్పించడం మన కనీస బాధ్యతగా మన సంస్కృతి మనకి నేర్పిస్తోంది. కానీ పక్షులన్నిటికీ కూడా తప్పనిసరిగా ఆహారం వేయవలసినటువంటి బాధ్యత మానవుడికి ఉంది. అంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి.
ప్రకృతిలో ఎన్నో రకాలుగా పశుపక్షాదుల నుంచి మనకి మేలు జరుగుతోంది కాబట్టి తప్పనిసరిగా ఆ పక్షులకి కూడా ఆహారం వేయాలని మనకి శాస్త్రం చెప్తోంది. మానవుడి ధర్మం ఏమిటంటే అనేక రకాలుగా సంపాదించి ఆ సంపాదించిన దాన్ని అందరికీ దాన ధర్మాలు చేయటమే కాకుండా పశుపక్షాదులకి కూడా పెట్టాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని తప్పనిసరిగా ఈ కనుమ పండగ రోజు పశుపక్షులందరికీ కూడా పూజ చేయటం, అంటే పశువులకైతే కడగటం, అలంకరించడం లాంటివి చేస్తాం. పక్షులకైతే ధాన్యాన్ని అక్కడ వేయటం, గుళ్ళల్లో ఇలాంటి ధాన్యాన్ని కట్టడం, లేదా ఇంట్లో వాకిట్లో వండినటువంటి అన్నాన్ని ముద్దలుగా పెట్టడం, కొన్ని చోట్ల వాళ్ళకు ఉండేటువంటి వాటిని తోరణాలుగా, ఇళ్లల్లో అయినా సరే పంటలు వచ్చేటువంటి వాళ్ళు ఇంట్లో తోరణాలలాగా ఆ పంటని కడితే వచ్చేటువంటి పక్షులన్నీ కూడా అవి తినిపోతాయిట. అలా పక్షులు తినటం వల్ల భగవంతుడి అనుగ్రహం లభించి వీళ్ళకి మరుసటి సంవత్సరం మంచి ఫలసాయం వీళ్ళకి వస్తుందిట, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయిట. అందుకని తప్పనిసరిగా పక్షి పూజ చెయ్యాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. కనుమ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పశుపక్షాదులకి పూజ చేయాలని. అదే కాకుండా మనం పాటించవలసినటువంటి అనేక నియమాలు కూడా కనుమ పండుగ రోజు మనకి కనిపిస్తాయి. ఇదేమిటి అంటే, కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చెయ్యదు అనేటువంటి సామెత చెప్తూ ఉంటారు. అంటే కనుమ పండగ రోజు ఎవరు కూడా ఎక్కడికి ప్రయాణం చేయకూడదు అనేటువంటి సాంప్రదాయం మనకి నడుస్తోంది. కాబట్టి కనుమ రోజు ఎవరు ప్రయాణం చేయకూడదు. ఆ తర్వాత కనుమ రోజు మినుము తినాలిట. కనుమ రోజు ఎందుకండి మినుము తినాలి? ఏదేదో ప్రాస కలిసినట్టుగా ఉంది అని అనుకోవద్దు. అయితే మినుము ఎందుకు పెడతారు అంటే, మినుము కూడా ఏమిటంటే మనకి దుర్గాదేవికి, తర్వాత దేవీ నవరాత్రుల్లో తప్పనిసరిగా మినప గారెల్ని చేసి నివేదన చేయటం అనేటువంటి ఆచారం ఉంది. మినుము దేనికంటే రాహుకు సంకేతం. రాహు కోసం అని చెప్పేసి మినుము ధాన్యాన్ని చెప్పుకుంటారు. రాహు వలన వచ్చేటువంటివి అనేక భూత ప్రేత పిశాచాల నుంచి భయాందోళనలు, భ్రమలు కలుగుతూ ఉంటాయి. వాటి నుంచి దూరం కావడం కోసం అని చెప్పేసి ఆంజనేయ స్వామికి వడమాల వేయటం, నవరాత్రుల్లో శక్తి పూజలు చేసినప్పుడు మినప గారెలు చేసి నివేదన చేయటం అనేటువంటి ఆచారం మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి భూత బలి అంటూ ఉన్నారు కాబట్టి మనం మినుముతో గారెలు చేసి కొంత మనం తినటం, కొంత అక్కడ సూక్ష్మ శక్తుల కోసం అని చెప్పేసి కొన్ని బయట పెట్టడం అనేటువంటిది ఒకటైతే, మరొకటి ఏమిటంటే ఇప్పుడు మనకి మకర సంక్రాంతి నుంచి సూర్యరశ్మిలో తేజం పెరుగుతుంది. తర్వాత మనకి తేజం పెరగటం వల్ల, బలం పెరగటం వల్ల జీర్ణశక్తిలో కూడా మనకి తేడాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు బలవత్తరమైనటువంటి ఆహారాన్ని తినాలి అని మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. మరి మినుము అంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏమంటారు? మినుము అంటే ఇనుమండి అని. అంటే మినప గుగ్గిళ్ళు అంటే ఇనుప గుగ్గిళ్ళు లాగా అని. అంత బలవత్తరమైనటువంటిది, అంత పోషక విలువలు కలిగినటువంటిది మినుముగా చెప్తారు. మినుముని మనకి శాస్త్రం ఏం చెప్తోంది అంటే, అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయః, పయాదష్టగుణం ఘృతం, ఘృతాదష్టగుణం మాంసః, మాంసాదష్టగుణం మాషః అంటారు. అంటే అన్నానికి 8 రెట్ల బలం కలిగినటువంటిది పిండి. పిండితో చేసేటువంటి పదార్థాలు, అంటే ధాన్యాన్ని పిండిగా చేసి దానితో పదార్థాలు చేస్తే అన్నం తిన్నదానికంటే 8 రెట్ల బలం కలిగి ఉంటుందిట, గుణాలు కలిగి ఉంటుందిట. పిండి కంటే కూడా పాలు, పిష్టాదష్టగుణం పయః, అంటే పిండితో చేసినటువంటి పదార్థాల కంటే పాలు దానికంటే 8 రెట్ల గుణాలు కలిగి ఉంటుందిట. పయాదష్టగుణం ఘృతః, ఘృతం అంటే నెయ్యి, పాల కంటే కూడా నెయ్యి ఇంకా 8 రెట్లు బలం కలిగి ఉంటుంది. ఘృతాదష్టగుణం మాంసః, దీనికంటే 8 రెట్ల బలం కలిగినటువంటిది మాంసం. మాంసాదష్టగుణం మాషః, మాషః అంటే మాషాలు అంటే మినుములు. మాంసం కంటే కూడా 8 రెట్ల బలం కలిగినటువంటిది మినుము. అంటే అన్నం కంటే ఎన్ని రెట్లు బలం కలిగిందో ఇప్పుడు మనకి అర్థమవుతోంది కదా. అందుకని అలాంటి బలవత్తమైనటువంటి ఆహారాన్ని, మినుమును ఈ కనుమ రోజు తినాలి అనేటువంటి సాంప్రదాయం మనకి ఏర్పడింది. అంటే ఇక్కడి నుంచి మనం బలవత్తరమైనటువంటి ఆహారాన్ని తినటం వల్ల శక్తి మనకేమిటంటే, సూర్యరశ్మిలో తీవ్రత పెరిగిన కొద్దీ మనకేమిటంటే శరీరంలో స్వేదం పెరుగుతుంది.
స్వేదం పెరగటం వలన శరీరంలోని లవణాలన్నీ స్వేదం ద్వారా బయటికి పెడుతూ ఉంటాయి. మనకి అప్పుడు శక్తి ఎక్కువగా కావాలి. శక్తి ఎక్కువగా కావాలంటే పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని, మనం బలవత్తరమైనటువంటి ఆహారాన్ని తినాలి. అందుకని సంకేతంగా ఏం చెప్తారు ఇక్కడ, దీనిలో అంతరార్థాలు ఎన్ని కనిపిస్తూ ఉన్నాయి మనకి. కొత్తగా వచ్చినటువంటి పంటని భగవంతునికి ధాన్యాన్ని నివేదన చేయటం ఒకటి, బలి నివేదన చేయటం ఒకటి, బలవత్తరమైనటువంటి ఆహారాన్ని తినటం మరొకటి. అందుకని మినుమును కనుమ రోజు తినాలి అనేటువంటి సాంప్రదాయం ఏర్పడింది. ఇది పక్కన పెడితే మరికొన్ని ఏమిటి అంటే, ఇక్కడ పంటలు వచ్చాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే, ముత్తైదువులందరూ కూడా ఇక్కడ మరొక సంకేతం ఏమిటంటే, ఈ కనుమ రోజు సూర్యోదయం కాకముందే స్త్రీలందరూ కూడా లేచి వాళ్ళు పసుపు కుంకుమ వాళ్ళు పెట్టుకుని, అంటే కాళ్ళకి పసుపు రాచుకుని నుదుట కుంకుమ పెట్టుకుని భగవంతుడికి పసుపు కుంకుమను సమర్పించి, ఆ తర్వాత ఈ కనుమ నుంచి మొదలుకొని రథసప్తమి వరకు ఏ రోజు ఎవరు ఇంటికి వచ్చినా వాళ్ళకి తప్పనిసరిగా పసుపు కుంకుమలు ఇవ్వటం, ఆ తర్వాత నువ్వులు చక్కెర కలిపి పంచాలి అని చెప్పేసి మనకి ఆధ్యాత్మ గ్రంథాల్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది. అందుకని కనుమ నుంచి అందరూ కూడా ప్రతిరోజు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరికీ స్త్రీలైతే పసుపు కుంకుమల్ని ఇవ్వటం, పండు తాంబూలాలను ఇవ్వటం, నువ్వులు చక్కెర పంచడం, ఇది ఒక సాంప్రదాయంగా మనకి అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీని వెనుక ఉండేటువంటి అంతరార్థం 10 మందితో మంచిని పంచుకోవడం మాత్రమే. అందుకని కనుమ రోజు అందరూ కూడా మినుము తినాలి, నలుగురికి నువ్వులు పంచాలి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. క్లీంకార వర్ణ శ్రీ ఆంజనేయ క్లీంకార వేద్య కరుణించవయ్య. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నీ సుగుణగానామృతమాన మనస. నీ చరణ సేవా మా కొసగు హనుమ. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమ. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.